మీ యాహ్! పుస్తకంలో విలువలకు ఎందుకు అంత ప్రాధాన్యతను ఇచ్చారు? విలువలు ఎలా ఏర్పడతాయనేది అంటే, జీవితంలో మన ఎన్వైర్న్‌మెంట్, మన పేరెంట్స్, మనం చదివిన పాఠశాల. సో, ఈ వాల్యూస్ అనేవి మనం లైఫ్‌లో సాధించడానికి పునాదులు లాంటివన్నమాట. ఒక నాయకుడు అవ్వాలంటే మీరు ఎలాంటి విలువలు ఉండాలని సూచిస్తారు? మనం పర్సనల్‌గా ఉండే వాల్యూ సిస్టమ్స్, విలువలు ఏదైతే ఉంటాయో అవి ఆర్గనైజేషన్‌లో ఎదగడానికి కూడా చాలా దోహదపడతాయి. అందుకనే విలువలు ఎందుకు చాలా ముఖ్యమైనవి అనేది ఆల్రెడీ మాట్లాడాం, కానీ అవి సంస్థకి ఎలా ఉపయోగపడతాయి? కొన్ని వాల్యూ సిస్టమ్స్ ఉండాలి. లేకపోతే వాళ్ళు ముందుకెళ్ళలేరు. ఇది ఒక దిశానిర్దేశం చేస్తాయి. అలాగే ఎంప్లాయీస్‌కి ఒక కామన్ పర్పస్ ఒకటి క్రియేట్ చేస్తాయి. అంటే ప్రతి వ్యక్తికి తన యొక్క విలువలు ఉంటాయి, అలాగే ఆర్గనైజేషన్ కి విలువలు ఉంటాయి. ఈ రెండు మ్యాచ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? యాక్చువల్‌గా మ్యాచ్ అవ్వకపోతే ఆ వ్యక్తి ఎదగటం, సంస్థలో ఎదగడం చాలా కష్టం. గోల్‌ని వాళ్ళు అచీవ్ చేయలేరు. విలువలు అన్నవి బాల్యంలోనే ఏర్పడతాయా? బాల్యంలో ఏర్పడలేదు అంటే మనం విలువలని మళ్ళీ కొత్తగా ఏర్పరచుకునే అవకాశం ఉందా, లేకపోతే ఆల్ హోప్ ఇస్ లాస్టా? ఇట్ ఈస్ నాట్ ఆల్ హోప్ లాస్ట్. ఐ థింక్ మనకి కొత్త వాల్యూస్ ఏర్పడటం అనేది అంటే విలువల పైన అవగాహన లేని వ్యక్తి తన విలువలు ఏంటో ఎలా తెలుసుకోవచ్చు? యాక్చువల్‌గా చాలా సింపుల్ థింగ్. మనకి ఏమి నచ్చుతాయి? నాయకత్వ విలువలు అనేసరికి కేవలం ఒక విలువే కాదు కదా, అందులో మరి ఏది ముందు ఏది వెనక, అది ఎలా తెలుసుకోవాలి? చాలా మందికి కూడా ఇదే ఆలోచన వచ్చి ఉండొచ్చు. అయితే నాకు మాత్రం పర్సనల్ గా నేను చెప్పాలంటే, ఇంతకు ముందు చెప్పినట్టు ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ, నిజాయితీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జాబితాలో నాకు యాక్చువల్ గా ఫస్ట్ ఇప్పుడు మనం వాల్యూస్ తో పాటు ప్రిన్సిపల్స్, ఎథిక్స్, మోరల్స్ అనేవి కూడా వింటూ ఉంటాం కదా. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడా లేకపోతే ఇవన్నీ డిఫరెంటా? వాల్యూ సిస్టమ్ అనేది వీటన్నిటిలో ఇది చాలా లెందీ ఆన్సర్ అవుతుంది. నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు ఒక దండ తీసుకున్నాం అనుకోండి. ప్రిన్సిపల్స్, ఎథిక్స్, మోరల్స్ అనేవి ఒక దండ అయితే, దాంట్లో దారం వాల్యూస్ అన్నమాట. వాల్యూస్ అనేవి కామన్ థ్రెడ్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దీస్. ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సమ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో జగన్నాథరావు పలుకూరి గారు ఉన్నారు. లాస్ట్ టైం మనము గూఫప్ చేసాము, ఆయన సర్నేమ్ ని మిస్ప్రొనౌన్స్ చేసాము. అందుకే ఈసారి పర్టికులర్ గా మేము చెప్తున్నాం, జగన్నాథరావు పలుకూరి గారు ఉన్నారు. అండ్ ఇంతకు ముందు మనము టీజీవీటీ 134 ఎపిసోడ్ లో లీడర్షిప్ క్వాలిటీస్ అనే మంచి టాపిక్ మీద ఇంటర్వ్యూ చేసాం. ఆ ఎపిసోడ్ కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈసారి ఏంటంటే మనం ఒక కొత్త బ్రాండ్ న్యూ సిరీస్ చేస్తున్నాం మన జగన్నాథరావు గారితో. ఆ సిరీస్ పేరేంటంటే లీడర్ ఇన్ యూ, అంటే మీలోని నాయకుడు లేదా నాయకురాలు. అంటే ఒకవేళ మీరు అమ్మాయి అయితే నాయకురాలు అనుకోండి, మీరు అబ్బాయి అయితే మీలోని నాయకుడు అనుకోండి. ఓకే, సో ఇవాళ ఏంటంటే మనం ఈ సిరీస్ లో భాగంగా కొన్ని ఎపిసోడ్స్ చేస్తాం. ఫస్ట్ టాపిక్ ఈ రోజు విలువలు, అంటే వాల్యూస్ అనే టాపిక్ గురించి మాట్లాడతాం. బట్ మాట్లాడే ముందు తెలుసు కదా, ఎప్పటిలాగానే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేస్తాం. ఏంటంటే జగన్ గారికి ఆల్రెడీ ఫార్మాట్ మీకు తెలుసు కదా జగన్ గారు, మనము మాకు తోచిన కొన్ని పదాలు మేము చెప్తుంటాము. వాటికి సంబంధించి ఏ విషయం మీ బుర్రలోకి వస్తే మీరు టక ఆన్సర్ చెప్పాలి, ఎక్కువ ఆలోచించకుండా. రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, షూర్ అండి. ఓకే. సో ఫస్ట్ పదము నీతి అండి.
భీతిలో కూడా వదలకూడనిది. సతి, భీతి అంటే yeah, సతి మంచి సతితోనే మనకి సద్గతి. సమ్మతి. అనుమతితో చేసేది. ఓకే, నెక్స్ట్ గతి. మతి నిలిపితే గతి పెరుగుతుంది. అధోగతి. విలువలు పాటించకపోతే అదే గతి. ఓకే, నా నుంచి చివరి పదం సమగ్రత అంటే ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ ఇది లేకపోతే ఏమీ లేనట్టేనండి. నేను కూడా కొన్ని అడగబోతున్నానండి. హ్యూమిలిటీ. సీనియర్. హ్యూమిలిటీ అంటే వినయం. ఇది ఉంటే అభయం వస్తుందండి. విజన్. విజన్ లేకపోతే కళ్ళు ఉన్నా ఉన్నతిని పొందలేం. కరేజ్, ధైర్యం. యాక్చువల్ గా మనం ఏదైనా పని చేసేటప్పుడు మొదటి అడుగు వేస్తాం కదా, దానికి కావాల్సింది కరేజ్. ప్రేరణ అండి, ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్. ఎడిసన్ ఒకసారి అన్నారు, ఇన్స్పిరేషన్ సక్సెస్ ఇస్ ఇన్స్పిరేషన్ వైల్ యూ వాంట్ అచీవ్ సక్సెస్ ఇట్ ఈస్ 10%, whereas 90% is perspiration. వండర్ఫుల్ అండి. సహకారం. అహంకారంతో సాధించలేనిది. థ్యాంక్ యూ. ఓకే అండి, అసలు అంటే నాకైతే మతిపోయింది మీరు చెప్పే జవాబులు అన్నిటికి కూడా. అంటే ఒక రైమింగ్ తో పాటు అంత స్పాంటనిటీ ఉండడం అనేది చాలా గ్రేట్, ఎస్పెషల్లీ మనకి ఇంగ్లీష్ అనేది ఎక్కువ వాడుకలో ఉన్నప్పుడు. అందుకే నాకు మీతో మాట్లాడడం చాలా సరదాగా అనిపిస్తుంది. ఆల్ రైట్, సో Thank you ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు థ్యాంక్స్ అండి. మనం ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఒక పొడుపు కథ చెప్పుకుందాం ఆడియన్స్ కి. సో ఆడియన్స్, మీరు ఈ పొడుపు కథ గనక విప్పాలనుకుంటే మొత్తం ఎపిసోడ్ చూసే లోపు యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే అక్కడ ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ అంటే స్పాటిఫై, యాపిల్ పాడ్కాస్ట్ లో వింటున్నట్టయితే మాత్రం మొత్తం అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఓకే, బట్ మీకు ఆన్సర్ తెలిస్తే సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే నాకెళ్ళి నేను పలానా ఎపిసోడ్ చూస్తున్నాను, దాంట్లో మీరు అడిగిన పొడుపు కథకి ఇది జవాబు అన్నారు అనుకోండి, అప్పుడు నేను ఎగిరి గంతేస్తాను. ఓకే, సో క్వశ్చన్ చెప్పుకుందాం. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. చూద్దాం ఎవరు విప్పుతారో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్నాథరావు గారు, వెల్కమ్ టు టీజీవీ Thank you. తెలుగు. వెల్కమ్ బ్యాక్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి. యాక్చువల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హోస్టింగ్ మీ అగైన్. ఇది చాలా ఆనందంగా ఉంది. చాలా మందికి నేను షేర్ చేసినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో మీతో మళ్ళీ ఇలా ఈ ఎపిసోడ్ చేయడం చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా. యా, ప్లెజర్ ఈజ్ ఈక్వల్లీ అవర్స్. యా, గో హెడ్ జగన్ గారు. విలువల మీద మొదటి క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి, ఎందుకంటే అది చాలా ముఖ్యమైన క్వశ్చన్ నా ఉద్దేశంలో. మీ పుస్తకంలో విలువలకు ఎందుకు అంత ప్రాధాన్యతను ఇచ్చారు? యాక్చువల్ గా అదే ఫస్ట్ చాప్టర్ కూడా నా పుస్తకంలో. ఎందుకంటే బిఫోర్ గెటింగ్ ఇన్ టు అది, ముందు అసలు విలువలు ఎలా ఏర్పడతాయి అనేది అంటే, మనకి జీవితంలో మన ఎన్వైరన్మెంట్, మన పేరెంట్స్, మనం చదివిన పాఠశాల, మనకుండే సాంగత్యం, వీటన్నిటితోటి మనకి విలువలు ఏర్పడతాయి. అయితే లైక్ ప్రతి మనిషికి కొన్ని బేసిక్ అవసరాలు ఉంటాయి కదా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అంటే భద్రత, ఇలాంటివి. సో వీటికి ఇవి మెయిన్ అంశాలు. ఇవి వస్తే దెన్ మనిషి తర్వాత వాటి గురించి ఆలోచిస్తాడు అనమాట. అలాగే విలువలు ఆ సెల్ఫ్ కాన్సెప్ట్, ఐడెంటిటీ అంటే మనకు ఒక ఐడెంటిటీని ఇస్తాయి అనమాట. అందుకని ఇది చాలా ముఖ్యమైనది. అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుతున్నాం అనుకోండి, ఫస్ట్ మనం ప్లాన్ వేస్తాం. ప్లాన్ వేసి దాన్ని అన్ని చేసిన తర్వాత మనం ఫస్ట్ తీసేది పునాదులు. సో ఈ వాల్యూస్ అనేవి మన లైఫ్ లో సాధించడానికి పునాదులు లాంటివి అనమాట. సో ఇల్లు ఎలా అయితే స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటామో, ఫౌండేషన్ దానికి స్ట్రాంగ్ గా ఉండాలి. వాల్యూ స్ట్రాంగ్ గా ఉంటే మనం గొప్ప నాయకుడిగా ఎదగడానికి విలువలు పునాదులుగా మారుతాయి అనమాట. అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. అయితే మనకి చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సిటీ బ్యాంక్ లో రజత్ గుప్తా గురించి వినే ఉంటారు. ఆయనని ఇన్సైడర్ ట్రేడింగ్ లో అరెస్ట్ చేశారు. సో ఆయన జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చారు, కానీ లాస్ట్ లో ఆ విలువలు పాటించకపోవడం వలన మేబీ సమ్ టైమ్స్ మనం దానికి లోన్ అయిపోతాము. అలా అదొక ఎగ్జాంపుల్. అలాగే కార్పొరేట్ రంగంలో ఎన్రాన్ అండ్ ఆర్థర్ ఆండర్సన్ అనేవి చాలా పెద్ద కన్సల్టింగ్ ఫర్మ్స్, అవి కూడా అలాగే కనుమరుగైపోయాయి యాక్చువల్ గా. చాలా మందికి ఆండర్సన్ యొక్క ఒక గ్రూప్ ఉన్నది, దాన్ని ఇప్పుడు ప్రస్తుతం యాక్సెంచర్ అంటాం. సో ఇది దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎందుకంటే వాల్యూస్ కి అంత ప్రాధాన్యం ఉంది. అవి లేకపోతే మనకు వచ్చే పర్యవసానాలు మనం ఆలోచించుకోవాలి. సో ఇది నా అనుభవం కూడా. సో జీవితానికి నాంది పలికేవి పునాది అంటారా? ఎగ్జాక్ట్లీ.
యాహ్! యాహ్! అంటే నందిలాగా మనం అలా కూర్చోవాలన్నమాట. వాల్యూస్ తో దృఢంగా, పటిష్టంగా. సో, అందుకని అది చాలా ఇంపార్టెంట్. యాహ్! సూపర్ అండి. అంటే 'చందాకొచ్చారు' గూడా గుర్తొచ్చారు నాకు. చాలా మంది ఒక యాహ్! స్టేజ్‌లో యాక్చువల్‌గా ఎదిగి చివర్లో ఏదో ఒక చిన్న మిస్టేక్ అంటే ఆ విలువలకి స్టిక్ అయి ఉండకుండా ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల వాళ్ళు ఎర్న్ చేసిన రెప్యుటేషన్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. రైట్? సో, చాలా అవును. మంచి ఉదాహరణ చెప్పారండి. అంటే ఇప్పుడు మనము మీరు పాటించిన విలువల గురించి చెప్పండి. లేదు అంటే ఒక నాయకుడు అవ్వాలంటే మీరు ఎలాంటి విలువలు ఉండాలని సూచిస్తారు? అంతేగాకుండా ఒక వ్యక్తి ఒక కార్పొరేట్ సంస్థలో గాని, ఏదో ఒక ఆర్గనైజేషన్‌లో ఎదగడానికి ఈ విలువలనేవి ఎట్లా యూజ్ అవుతాయి వాళ్ళకి? యాహ్! యాక్చువల్‌గా ఆహ్, మనం పర్సనల్‌గా ఉండే వాల్యూ సిస్టమ్స్ విలువలు ఏదైతే ఉంటాయో అవి ఆర్గనైజేషన్‌లో ఎదగడానికి కూడా చాలా దోహదపడతాయి. అందుకనే నేను ఉదాహరణకి నా పుస్తకం 'హాప్, స్కిప్ అండ్ జంప్ టు లీడర్‌షిప్‌లో' మా తాతగారి నుంచి నాకు అలవడిన కొన్ని విలువల గురించి ప్రస్తావించాను. ఆహ్, యాక్చువల్‌గా నేను ముఖ్యంగా ఇంటిగ్రిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆహ్, అది నాకు తెలిసి అది చాలా ముఖ్యమైన విలువ. అలాగే ఫెయిత్ ఇన్ గాడ్ అంటే దేవునిపై నమ్మకం. నమ్మకం కాదు విశ్వాసం యాక్చువల్లీ. అలాగే మనం బీయింగ్ ఆర్గనైజ్డ్ ఒక లిస్ట్ తయారు చేసుకోవడం, క్రమబద్ధంగా ఉండటం. అలాగే గివింగ్ దశమ భాగం అంటాము. అలాగే అది చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. పొదుపుగా ఉండటం. అంటే ఆర్గనైజేషన్స్ ఇప్పుడు మీరు గమనిస్తే ఫ్రుగాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో, సేమ్ థింగ్ ఇన్నోవేషన్‌లో కూడా ఫ్రూగల్ ఇన్నోవేషన్ అని ఉంది. అయితే తక్కువ రిసోర్సెస్‌తో ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే విధంగా తయారు చేయడం ఏదైనా వస్తువుల్ని నాణ్యత పెంచడం. దీన్ని ఫ్రూగల్ ఇన్నోవేషన్ అంటారు. అలాగే బాధ్యత తీసుకోవడం టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక వ్యక్తికి యాస్ ఎ ఆర్గనైజేషన్‌లో పనిచేసినా కూడా ఒక వ్యక్తిగా ఉన్నా కూడా రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సబ్మిషన్ టు ఎ గురువు ఆర్ ఎ మెంటర్. హుహు. మనకి ఆర్గనైజేషన్‌లో గాని, లేకపోతే బయట గాని ఒక మెంటర్ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇంటిగ్రిటీ గురించి చెప్పాను. సో, దీస్ ఆర్ ద ఫౌండేషన్స్ విచ్ ఐ హావ్ మెన్షన్డ్ ఇన్ ద బుక్ అన్నమాట. అంటే ఇవి నాకు తోచినవి రాశాను. అయితే మనకి ఒక ఆర్గనైజేషన్‌లో ఎదగాలంటే ఆర్గనైజేషన్‌కి విలువలుంటాయి కొన్ని. వాళ్ళు హ్మ్. డిక్లేర్ చేసిన కొన్ని విలువలుంటాయి. వాటిని కూడా పాటిస్తూ ఇవి ఇట్ ఈస్ నాట్ లైక్ మనం ఇంతకు ముందు చర్చించుకున్నట్టు ఒకసారి ఏదో చేసేసి ఊరుకుంటే కాదు. ఇది లైఫ్ లాంగ్ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఈ హుహు. దీనికి ఒక మంచి ఉదాహరణ ఏంటంటే అంటే ఎంతమంది మహాభారతం చదివారో లేదో తెలీదు. కానీ పాండవులకి, కౌరవులకి తేడా అదొక్కటే. ఏంటంటే వాళ్ళకి లక్ష్యం ఉన్నప్పటికీ కూడా విలువల్ని ఎప్పుడు వదలలేదు వాళ్ళు. ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి చివరికి విజయం సాధించారు. సో, కాబట్టి ఒక ఆర్గనైజేషన్‌లో అయినా సరే, ఒక వ్యక్తిగా అయినా సరే ఎదగాలంటే ఈ విలువలను పాటించాలి. మన విలువలేంటో మనం తెలుసుకొని, దానికి అనుగుణంగా మనం జీవితంలో పైకి వెళ్ళొచ్చా లేదా అనేది దాన్ని బట్టి మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. అది. హ్మ్. అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అండి. యాక్చువల్‌గా దేర్ ఇస్ ఎ స్మాల్ బ్యాక్ స్టోరీ ఆల్సో అంటే ఐయామ్ టేకింగ్ లిబర్టీ ఆఫ్ మెన్షనింగ్. అంటే గ్రాండ్ ఫాదర్ ప్రైమర్లీ రైజ్డ్ యూ కదండీ! మీ యువర్ ఫాదర్ అంటే ఐయామ్ నాట్ వెరీ ష్యూర్ ఆఫ్ ది యాహ్! ఎగ్జాక్ట్ స్పెసిఫిక్స్. కరెక్ట్. ఎప్పుడు వెన్ డిడ్ యూ అట్ వాట్ ఏజ్ యూ లాస్ట్ యువర్ ఫాదర్? మై ఫాదర్ పాస్డ్ అవే వెన్ ఐ వాస్ 1 ½ ఇయర్స్ ఓల్డ్. వావ్! హ్మ్. సో, అన్నీ మా ఓహ్! వావ్! తాతగారే అన్నమాట. అంటే యాహ్! దట్స్ టెర్రిబుల్. యాహ్! ఐ హ్మ్. అండర్‌స్టాండ్. యాహ్! సో, అంటే దట్ మచ్ మోర్ అంటే దేర్ ఇస్ ఎ కాంటెక్స్ట్ టు ఇట్ వెన్ హి ఈస్ సేయింగ్ గ్రాండ్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్ is practically the యాహ్! కరెక్ట్ అండి. guardian యాహ్! as well as yeah. Okay, I'm sorry for such. I mean, it was emotional topic, but I నో wanted to. ప్రాబ్లమ్. యాహ్! So organizational context anyway. I think it should tie back to organizational context. విలువలు ఎందుకు చాలా ముఖ్యమైనవి అనేది ఆల్రెడీ మాట్లాడాను కానీ అవి సంస్థకి ఎలా ఉపయోగపడతాయి? సో, ప్రతి సంస్థకి కొన్ని ఎదగటానికి కొన్ని వాల్యూ సిస్టమ్స్ ఉండాలి. లేకపోతే వాళ్ళు ముందుకెళ్ళలేరు. ఇది ఒక దిశానిర్దేశం చేస్తాయి. అలాగే ఎంప్లాయీస్‌కి ఒక కామన్ పర్పస్ ఒకటి క్రియేట్ చేస్తాయి. అంటే ఒక ఉమ్మడి ప్రయోజనం అంటాం కదా! అలాంటి అవసరం క్రియేట్ చేస్తాయి. అలాగే సమస్యల్ని ఎదుర్కోవటానికి వాళ్ళు ఒక దిక్సూచిలాగా పనిచేస్తాయి. కంపాస్ లాగా. అలాగే సంస్థలో ఎలా ప్రవర్తించాలి అనేది ఒక అంటే ఒక కైండ్ ఆఫ్ బౌండరీ క్రియేట్ చేస్తాయి. సో, హ్మ్. ఓవరాల్‌గా సంస్థకి ఒక మంచి వర్కింగ్ ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేస్తాయన్నమాట. అండ్ ఇది లాట్ ఆఫ్ టైమ్స్ వెన్ అప్స్ అండ్ డౌన్స్ వస్తున్నప్పుడు లైఫ్‌లో గాని, అదే ఆ సంస్థ ఎదుర్కొన్న సమస్యలకి వాల్యూస్ చాలా మటుకు పరిష్కారం ఉంటాయి. అలాగే చాలా మంది చాలా సంస్థలు యాక్చువల్‌గా లైక్ ఫర్ ఎగ్జాంపుల్
కస్టమర్ ఫోకస్ అంటాం. అంటే కస్టమర్ ఇస్ ద కింగ్. ముందు కస్టమర్ ని బేస్ చేసుకొని దాని అనుగుణంగా మనం చేసేవన్నీ చేస్తూ ఉంటాం. సో అలా ఆర్గనైజేషన్ కి వాల్యూస్ చాలా ఇంపార్టెంట్, అలా ఉపయోగపడతాయి. అది మీరు ఏ పెద్ద ఆర్గనైజేషన్ తీసుకున్నా కూడా వాటికి ముందే అసలు ఎంట్రన్స్ లోనే పెడతారు మా వాల్యూ సిస్టమ్స్ అని, రిసెప్షన్ లో కానీ ఆర్ వెన్ ఎవర్ దే అడ్వర్టైజ్. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా కూడా వాల్యూస్ కి వాళ్ళు విజన్ అండ్ వాల్యూస్ ని కంపల్సరీగా వాళ్ళు పెడతారు. నేను జీలో 11 ఇయర్స్ పని చేశాను. అంటే మాకు ప్రతి కాన్వర్జేషన్లు, లీడర్షిప్ మీటింగ్స్, టౌన్ హాల్స్లలో ప్రతి దాంట్లో ఎంఫసైజ్ చేసేది. ఇప్పుడు ఇప్పటికి గుర్తున్నాయి నాకు అవి. ఆ విలువలు అనేది, ఆ కంపెనీ వాల్యూస్ అనేది అంత స్ట్రాంగ్ గా పర్కులేట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు నా నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ప్రతి వ్యక్తికి తన యొక్క విలువలు ఉంటాయి, అలాగే ఆర్గనైజేషన్ కి విలువలు ఉంటాయి. ఈ రెండు మ్యాచ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? యాక్చువల్ గా మ్యాచ్ అవ్వకపోతే ఆ వ్యక్తి ఎదగటం, సంస్థలో ఎదగడం చాలా కష్టం. ఎందుకంటే అది బేసిక్ గా ఘర్షణలకు దారి తీస్తుంది. కమ్యూనికేషన్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అపార్థాలు వస్తాయి, దెన్ ట్రస్ట్ ఉండదు. యాక్చువల్లీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండదు, కమ్యూనికేషన్ సరిగ్గా చేయలేకపోవటం, అలాగే గోల్ ని వాళ్ళు అచీవ్ చేయలేరు. ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసే వ్యక్తి ఒకవేళ వాళ్ళ గోల్స్ ని, వాళ్ళకు ఉంటాయి కదా జనరల్ గా గోల్స్ అని పెట్టుకుంటారు, లక్ష్యాలు పెట్టుకుంటారు, ఆ లక్ష్యాలని వాళ్ళు చేరుకోలేరు. కాబట్టి ఈ విలువలు కంపెనీకి అనుగుణంగా ఉండటం చాలా మంచిది. ఒక విధంగా దాన్ని మనం సాధారణంగా విలువలు కంపెనీ అయినా సరే, పర్సనల్ అయినా సరే చాలా మటుకు మ్యాచ్ అవుతాయి. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అంటే అది మనం మార్చుకోవాలి, లేకపోతే ఇంకా వేరే సంస్థను ఎత్తుకోవాలి. అది బాగుందండి. చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు విలువలు అన్నవి బాల్యంలోనే ఏర్పడతాయా? అంటే బాల్యంలో ఒకవేళ నాకు నా విలువలు బాల్యంలో ఏర్పడలేదు అంటే మనం మరి అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ కెరియర్ కానీ కొంచెం లేటెస్ట్ స్టేజ్ ఆఫ్ కెరియర్ కానీ విలువలని మళ్ళీ కొత్తగా ఏర్పరచుకునే అవకాశం ఉందా, లేకపోతే ఆల్ హోప్ ఇస్ లాస్ట్? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్ గా మనం ఇంతకు ముందు అనుకున్నాం, మన ఎన్వైరన్మెంట్, మన పేరెంట్స్, మన స్నేహితులు, వీటి ద్వారా మన వాల్యూస్ ఏర్పడతాయి అనేది. అయితే ఇట్ ఈస్ నాట్ ఆల్ హోప్ లాస్ట్. ఐ థింక్ మనకి కొత్త వాల్యూస్ ఏర్పడటం అనేది అగైన్ మన అసోసియేషన్ ని బట్టి అది ఖచ్చితంగా మార్చుకోవచ్చు. అయితే బేసిక్ గా మన చైల్డ్హుడ్ లో ఏవైతే వాల్యూస్ మనం పెంపొందించుకుంటామో వాటి ఇన్ఫ్లుయెన్స్ మన లైఫ్ లాంగ్ చాలా ఉంటుందన్నమాట. అవి బాగా లోతుగా, డీప్ గా పాతుకుపోయి ఉంటాయి. అయితే కొత్త విలువలు సాధారణంగా కాన్షియస్ గా ఎఫర్ట్ పెట్టాలి, డెలిబరేట్ యాక్షన్ అంటారు. అంటే ఉద్దేశపూర్వకమైన ఒక యాక్షన్ ని పెట్టుకుంటే కొత్త వాల్యూస్ ని కూడా మనం అలవర్చుకోవచ్చు. అయితే ఈ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనకుండే స్ట్రాంగ్ బిలీఫ్స్, నమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటిని అధిగమించి కొత్త వాల్యూ సిస్టమ్స్ ని మనం పెంపొందించుకోవాలి. కాబట్టి చాలా మటుకు డెలిబరేట్ ఎఫర్ట్ అవసరం, కాన్షియస్ ఎఫర్ట్ చాలా అవసరం. అయితే వాల్యూస్ తప్పకుండా కొత్తవి నేర్చుకోవచ్చు, ఇందులో సందేహం లేదు. కాకపోతే హ్యూమన్ ఎఫర్ట్ చాలా ఎక్కువ అవసరం. ఓకే, క్లియర్ అండి. ఇంకొకటి, ఇప్పుడు విలువల గురించి అంటే కొంతమంది ఫోకస్ చేయరు, ఏదో నడుస్తుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు. సో జనరల్ ఒక వ్యక్తి అంటే విలువల పైన అవగాహన లేని వ్యక్తి తన విలువలు ఏంటో ఎలా తెలుసుకోవచ్చు? యాక్చువల్ గా చాలా సింపుల్ థింగ్. మనకి ఏమి నచ్చుతాయి, మనం జీవితంలో ఏం చేస్తాం, మనం ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన చాయిసెస్ ఏంటి, వాటిని బట్టి మన విలువలు ఏంటో మనకు తెలిసిపోతాయి. ఓకే, మీరు ఏది ఎక్కువగా ఆస్వాదిస్తారు, ఏది లైక్ చేస్తారు, దేనిపై ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు, దాన్ని బట్టి మన విలువలు ఏంటో మనం తెలుసుకోవచ్చు. అది సింపుల్, క్లుప్తంగా చెప్పాలంటే. చాలా బాగా చెప్పారండి. ఇంకొక ప్రశ్న మీరు అడగాలంటే, విలువలు అంటే అది నాయకత్వ విలువలు అనేసరికి కేవలం ఒక విలువే కాదు కదా, అంటే మోర్ దాన్ వన్ విలువ అవసరం అవుతుంది కదా. అందులో మరి ఏదైనా పెకింగ్ ఆర్డర్ లాగా, అంటే ఏది ముందు ఏది వెనక అనేది మనము అర్థం చేసుకోవాలా, అంటే అది ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా మంచి ప్రశ్న. యాక్చువల్ గా ఇది చాలా మందికి కూడా ఇదే ఆలోచన వచ్చి ఉండొచ్చు. అయితే నాకు మాత్రం పర్సనల్ గా నేను చెప్పాలంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఇంటిగ్రిటీ అండ్ ఆనెస్టీ, నిజాయితీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జాబితాలో నాకు యాక్చువల్ గా ఫస్ట్ ఫౌండేషన్ స్టోన్ లాగా అనిపిస్తుంది. అండ్ మనం ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇందాక చూసాము, నిజాయితీ, ఇంటిగ్రిటీ, ఇవి లేకపోతే పర్యవసానాలు ఏంటి అనేది.
కాబట్టి దాన్ని మనం బేస్ చేసుకొని ఆ తర్వాత మన లక్ష్యాలు ఏంటి, బేసిక్ గా మన జీవితంలో ఏం సాధించాలనుకున్నాం, అలాగే మనం ఏ సంస్థలో పనిచేస్తున్నాం దానికి అనుగుణంగా మనం ఆ వాల్యూస్ ని మనం ఎంచుకోవచ్చు. అలాగే మనం ఏ టీమ్ లో పనిచేస్తున్నాం, మన స్టేక్ హోల్డర్స్ ఎవరు, దాన్ని బట్టి కూడా మన విలువలు ఆధారపడి ఉంటాయి. సో దీని ఆర్డర్ కూడా ఒక్కొక్కసారి మారుతూ ఉండొచ్చు. అండ్ మనం సొసైటీలో ఎక్కడైతే ఉంటామో దాన్ని బట్టి కూడా కొన్ని మార్పులు వస్తాయి. బట్ బేసిక్ వాల్యూ సిస్టమ్ అనేది ఫౌండేషన్ గా ఉండి దాని ప్రకారం మన లక్ష్యాల ప్రకారం దాన్ని మార్చుకునేటట్టుగా ఉంటుందన్నమాట. అది అది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఫేస్ ఆఫ్ లైఫ్ లో కొన్ని లక్ష్యాలు ఉన్నప్పుడు ఆ లక్ష్యాలకు అనుగుణంగా మన వాల్యూ సిస్టమ్స్ ని ఎంచుకోవచ్చు. ఓకే. వండర్ఫుల్. ఇంకా చివరి ప్రశ్న అండి. అంటే ఇప్పుడు మనం వాల్యూస్ తో పాటు ప్రిన్సిపల్స్, ఎథిక్స్, మోరల్స్ అనేవి కూడా వింటూ ఉంటాం కదా! సో ఇవన్నీ యా ఇంటర్ రిలేటెడా? లేకపోతే ఇవన్నీ డిఫరెంటా? యాక్చువల్ గా అది వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్ గా ఇది వాల్యూ సిస్టమ్ అనేది వీటన్నిటిలో చెప్పాలి అంటే ఇది చాలా లెందీ ఆన్సర్ అవుతుంది. నేను చాలా క్లుప్తంగా చెప్తాను. యాహ్! యాహ్! హ్మ్. ఇప్పుడు ఒక దండ తీసుకున్నాం అనుకోండి, ప్రిన్సిపల్స్, ఎథిక్స్, మారల్స్ అనేవి ఒక దండ అయితే దాంట్లో దారం వాల్యూస్ అన్నమాట. వావ్! సో వాల్యూస్ అనేవి కామన్ థ్రెడ్ బిట్వీన్ ఆల్ ఆఫ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ తీసుకుంటే కనుక ఒక ఆర్గనైజేషన్ లో ఏది మంచి, ఏది చెడు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అనేది ఎథిక్స్ అనేవి ఒక ఎథికల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది ఒక ఆర్గనైజేషన్. జనరల్ గా చాలా ఆర్గనైజేషన్స్ లో ఎథికల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఉంటుంది. ఇన్ఫాక్ట్ నేను చాలా ఎస్టాబ్లిష్ కంపెనీస్ లో పనిచేసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, ఎన్టీటీ డేటా, విప్రో, ఫ్రెష్ వర్క్స్, దీస్ ఆర్ కంపెనీస్ వేర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కంపల్సరీ ఉంటుంది. దానికి ముందు చేరంగానే ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో అలా ప్రిన్సిపల్స్, ఎథిక్స్, మారల్స్ అగైన్ ఆర్ మోర్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్, మనం ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది. ఎథిక్స్ ఆర్గనైజేషన్ పరంగా ఎథిక్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాగే ప్రిన్సిపల్స్ కూడా మనని దిశానిర్దేశం చేస్తాయి. సో దట్ ఈస్ షార్ట్ ఆన్సర్ అండి. ఓకే. సూపర్. అంటే మీకు చాలా బాగా వివరించారు. నాకు నచ్చింది ఆ గార్లాండ్ ఎగ్జాంపుల్. పూలదండలో ఒక దారం అనేది విలువలనేది సూపర్ అసలు. చాలా బాగా చెప్పారండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మనము జగన్నాథరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఎపిసోడ్ లో జాయిన్ అయినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ క్యూరేట్ చేసినందుకు కూడా. ఎందుకంటే పర్సనల్ గా నేను కూడా చాలా నేర్చుకుంటున్నాను. అండ్ కొన్ని విషయాలు ఏంటంటే తెలిసిపోతున్నాయి. ఇది పర్టికులర్ థింగ్ ఎందుకు పెట్టారు ఆర్గనైజేషన్ లో, అట్లా అవేర్నెస్ కూడా ఒకటి. ఇంకొకటి కొన్ని విషయాలు నాస్టాలజిక్ కూడా అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి. అండ్ ఈ సిరీస్ క్యూరేట్ చేసినందుకు. సో ఫ్రెండ్స్, ఇక పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేశారు ఎవరైనా? ఓకే, గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్. గెస్ట్ చేయకపోతే క్వశ్చన్ రిపీట్ చేస్తాను ఫస్ట్. శివరాత్రికి జీడికాయ, ఉగాదికి ఊరగాయ. జగన్ గారు, ఇద్దరు జగన్లు ఎవరైనా ఆన్సర్ చేస్తారా? మీ పొడుపు కథల సోర్స్ తెలుసుకోవాలండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి మామిడికాయ. ఓకే, సో అది శివరాత్రికి జీడికాయ, ఉగాదికి సరే ఊరగాయ. మా ఇద్దరి గొంతుకులో పడింది పచ్చి వెళ్ళకాయ అని అందాం అనుకున్నాను. ఊరగాయ అనగానే నోరు ఊరుతుంది మాకు. యాక్చువల్గా ఐ వాజ్ రియలీ ఆస్వాదిస్తుండేవాడు అనమాట ఈ వీడియోనంతా. సో మీరు కానీ నిజంగా ఆస్వాదనకి గురి అయితే దిస్ హోల్ వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ వీఆర్ గోయింగ్ త్రూ గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ లో మనము చేస్తున్న ప్రయత్నము మీకు ఏ విధంగానైనా మిమ్మల్ని టచ్ చేస్తే ఖచ్చితంగా కనీసం ఒక 3 స్నేహితులతో పంచుకోండి. ఇది నువ్వు మాతృభాషలో, ఇది మేము ఇంగ్లీష్ లో మాట్లాడలేక కాదు, తెలుగులో మాట్లాడితే అదొక ఆత్మీయత భావంతో కొత్త వాళ్ళకి చేరుతుందన్న ఉద్దేశం. యాక్చువల్గా ఇది ఒక భాషా పరిరక్షణలో ఒక భాగము. యాక్చువల్గా ఐ రియలీ వాంట్ అక్నాలెడ్జ్ నవీన్ గారు ఆల్సో ఫర్ దిస్. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఉన్నా కూడా మాకు ఈమెయిల్ చేయొచ్చు. ప్లస్ ఫ్యూచర్ ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలి, మంచి గెస్ట్ స్పీకర్ రికమెండేషన్స్ ఉన్నా కూడా చెప్పొచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. సో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్ లో మరో మంచి గెస్ట్ తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.